హలో అండి. ఈరోజైతే మనము ఒక సరికొత్త వీడియోతోనైతే మీ ముందుకొచ్చాను. ఈ రోజులలో వైట్ హెయిర్ అండ్ హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లమ్ అవుతుంది అందరిలోనూ. చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ళ వరకు. సో, మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని ఒక ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. ఆ ఆయిల్‌ని మనం రోజు వాడడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అలాగే గ్రే హెయిర్ ఉంటుంది గదా! అది కూడా రివర్స్ అయ్యి మళ్ళా బ్లాక్ హెయిర్‌గానైతే మారుతుందనమాట. సో, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. రెగ్యులర్‌గా వాడండి ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అనమాట. నేనైతే ఈ పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. బట్ మీరు ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ప్యూర్ ఆయిల్. సో, నాకైతే ఇప్పుడు ఇదే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లవంగ, మెంతులు, ఇది కరివేపాకు అనమాట. ఈ కరివేపాకు, మెంతులు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనమాట. కరివేపాకు ఏంటంటే గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది. ఈ మెంతులు ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గించి మళ్ళీ మనకు రీగ్రోత్ వచ్చేలా చేస్తుందనమాట. లవంగాలు ఎందుకంటే మనకు స్కాల్ప్ ఇచ్చింగ్, ఇరిటేషన్ రాకుండా ఇదైతే కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో, ఈ ప్రాసెస్ ఎలా చేస్తామో చూద్దాం. ఒక స్టీల్ బౌల్ తీసుకొని బాటిల్లో ఉన్న కొబ్బరి నూనె మొత్తం కూడా అందులో పోసుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఈ కోకోనట్ ఆయిల్‌ని లో ఫ్లేమ్‌లోనైతే లైట్‌గా వేడి చేసుకోవాలి. ఎక్కువసేపు వేడైతే చేయొద్దు. గోరువెచ్చగా కాగానే అప్పుడు ఆ కరివేపాకు ఆకులనైతే ఆయిల్‌లో వేసుకోవాలి. ఎక్కువ వేడైతే ఏంటంటే ఆ ఆయిల్ అనేది మన పైన చిల్లుతుందనమాట. చిటపటలాడి మన పైన చిల్లుద్ది. సో, దానివల్ల వేస్టేజ్ అవుతుంది. మనకు కూడా ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, ఇలా గోరువెచ్చటి ఆయిల్‌లో వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఈ కరివేపాకు ఆకులో ఉన్న ఆయుర్వేద గుణాలన్నీ గూడా మనకు ఆయిల్‌లోనే ఉంటాయన్నమాట. సో, వేస్టేజ్ గాదు, బయటికి గూడా పోదనమాట. మెంతులను గూడా వేసుకోవాలి. సో, ఇప్పుడొచ్చేసి లవంగాలు గూడా వేసుకోవాలి. సో, వెంటనే ఒక 30 సెకండ్స్ గ్యాప్‌లోనే ఈ మూడింటిని గూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో బెట్టుకొని వేడి జేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కువ టైం అయితే తీసుకోదండి. ఒక 10 మినిట్స్ ప్రాసెస్ ఇదంతా కూడా. సో, మధ్యలో నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! ఆయిల్ ఏంటంటే వైట్‌గా ఉంది. సో, ఈ ఆయిల్ ఏంటంటే కలర్ చేంజ్ కావాలన్నమాట. ఆకులో ఉన్న రసము ప్లస్ ఆ మెంతుల్లో ఉన్న రసం అంతా కూడా ఆయిల్‌కి దిగిపోయి కలర్ అయితే చేంజ్ కావాలన్నమాట. అప్పటి వరకు దీన్ని స్లోగా కుక్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా! స్లోగా వేగుతుందన్నమాట. హ్మ్. చూసారు కదా! ఆల్మోస్ట్ అయిపోయిందండి. కలర్ కూడా చేంజ్ అయింది చూసారా అప్పటికిప్పటికి. స్టవ్ పైనుంచి దించేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆయిల్‌ని చల్లార్చుకోవాలి మొత్తం. చల్లార్చుకున్నాక దీన్ని వడగట్టుకోవాలి ఈ ఆయిల్‌ని. వడగట్టుకొని గ్లాస్ కంటైనర్‌లో పోసుకొని ఇంకా రెగ్యులర్ యూసేజ్‌లోనైతే మనకు తలకు అప్లై చేసుకోవాలి. సో, చూసారు కదా! ఆయిల్ అయితే ఇట్లా గ్రీనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కంటైనర్‌లోకి అయితే పోసుకోవాలి. సో, దీన్ని ఇలా స్టోర్ చేసుకొని ఇంకా మనం రెగ్యులర్‌గానైతే హెయిర్‌కైతే అప్లై చేసుకోవాలన్నమాట. సో, దీనివల్ల హెల్తీ హెయిర్ అయితే మన సొంతమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. హోమ్‌మేడ్ ప్రాసెస్ విత్ లెస్ ఇంగ్రీడియెంట్స్ అండ్ అవైలబుల్ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. సో, రెగ్యులర్‌గా మనం వాడేటప్పుడు ఏంటంటే ఇలాంటి రూట్ కోంబ్ ఉన్న బాటిల్‌లో పోసుకొని వాడితే ఇంకా చాలా బావుంటుందన్నమాట. సో, స్కాల్ప్ వరకు పట్టి నీట్‌గా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటిదొకటి సంపాదించుకోండి.